ప్రస్తుతానికి అయితే వీళ్ళు ఇవి సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నారు, మళ్ళీ వెళ్ళిపోతాయని. ఇవి 3 సెలెక్ట్ చేసుకున్నారు. దీంట్లో 2 తీసుకుంటారంట. 2 కావాలి కదా, జిన్నుకు ఒకటి, ప్రతికి ఒకటి, 2 కావాలంట. ఈ 3 ఇంకా లోకి పోయి చూద్దాం. మార్నింగే వచ్చింటే ఇంకా బాగుంటా ఉండే. 70% ఆఫ్ అంటే బాగుంటుంది. చాలా మటుకు అయిపోయి ఉంటాయి వాటికి. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటా. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు బ్లాక్ ఫ్రైడే. ఈ బ్లాక్ ఫ్రైడేకి మేము షాపింగ్కి వచ్చినాము. ఇక్కడ దగ్గరలో మాకు ఒకటి అవుట్లెట్ మాల్ ఉంటుంది. చూడండి, ఫుల్ జనాలు. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇక్కడికే వచ్చినాం, కానీ ఇక్కడ మామూలుగా అయితే లాస్ట్ ఇయర్ మామూలుగానే ఉంది. ఈసారి అయితే మేము ఇక్కడికి లోపలికి రావడానికే దాదాపు అంటే ఒక 2 hours టైం పట్టింది. మా కారు లోపల తీసుకుని వచ్చి మళ్ళీ కార్ పార్కింగ్ మాకు దొరకడానికి, పార్కింగ్ లాట్ దొరకడానికి 2 hours టైం పట్టింది. ఇప్పుడు టైం 1:30 అయింది. మేము 10కి బయలుదేరినాము, 1:30కి ఇక్కడికి వచ్చినాం. ఫస్ట్ ఆగలేస్తాను, ఏమైనా తిందామా? చూడండి, ఈరోజు అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. ఎందుకో తెలియదు, ఫుల్ ఆఫర్లు ఏమైనా ఎక్కువ ఉన్నాయేమో తెలియదు. దాదాపుగా పార్కింగ్ లాటే దొరకడం లేదు. ఎక్కడికి పోయినా కూడా జనాలే ఉన్నారు మొత్తం అంతా. చూడండి, ఏ స్టోర్ చూసినా కూడా ఫుల్ క్యూ ఉంది. ఇట్లా ఎక్కడికి చూసినా క్యూవే ఉన్నాయి. కాకపోతే మేము ఇంకా ఇప్పుడు వచ్చినాము. మనం క్యూలో నిల్చుకుంటే 1-2 స్టోర్ కన్నా ఎక్కువ పోలేము మేము. ఇది చూడండి, ఇక్కడ కొలంబియా ఉంది. ఇక్కడ జాకెట్స్ అన్నీ కూడా బాగా దొరుకుతాయి. కాకపోతే క్యూ చూస్తే పెద్దగా ఉంది ఇక్కడంతా కూడా. ఈ స్టోర్ పేరు పాండోరా. ఇందులో జ్యువెలరీ బాగా దొరుకుతుంది, చాలా బాగుంటాయి. సిల్వర్, గోల్డ్ కూడా ఉంటుందా? గోల్డ్ కూడా ఉంటుంది, కాకపోతే 24 క్యారెట్స్ ఉంటుందేమో, తక్కువ కూడా ఉంటుంది. 18 క్యారెట్స్ ఉంటుంది. అదే ఫస్ట్ మేము షాపింగ్ కన్నా ముందు ఈ ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నాం. మార్నింగ్ టిఫిన్ చేసినాము, డైరెక్ట్ బయలుదేరినాము. ఇంకా ఇప్పుడు చూస్తే 1:30 అట్లా అవుతుంది టైం. ఈ ఫుడ్ కోర్ట్ కూడా ఫుల్ అయిపోయింది. ఇక్కడ చైనా ఓక్ అని ఇక్కడ ఒకటి ఉంది. ఈ స్టోర్లో మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ దొరుకుతుంది. ఇక్కడ తీసుకోవాలా. క్యూ కూడా ఫుల్ ఉంది. ఇక్కడ దాదాపు ఒక 40 minutes క్యూలో ఉన్న తర్వాత ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం. ఇది అట్లనే స్ప్రింగ్ రోల్స్. ఇప్పుడు తినడం అయిపోయింది. సో ఇప్పుడు యాక్చువల్గా షాపింగ్ వెళ్తున్నాము. చలేంగే. ఇప్పుడే తినడం అయితే అయిపోయింది. కాకపోతే షాపింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావడం లేదు. ఎక్కడ షాపింగ్ మొదలవుతుంది ఇప్పుడు. ఇవైతే పెద్ద పెద్ద బ్రాండ్స్కి అయితే చాలా క్యూ ఉంది. బ్రాండ్స్ లేనివి అయితే అక్కడ క్లోత్స్కి అట్లా పోదామా? క్లోత్స్కి పోతే ఎక్కువ ఏముండవు, లైన్స్ ఉండవు, అక్కడికి పోవాలి. ఈ అవుట్లెట్ మాల్ చాలా పెద్ద అవుట్లెట్ మాల్ అనమాట. ఇక్కడంతా కూడా ఇక్కడంతా కూడా అడిడాస్, నైకీ, గూచీ, బాస్ అన్ని చాలా చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. మనమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇట్లాంటి స్టోర్సే ఇంకొకటి ఆ రోడ్డు దాటిన తర్వాత ఉంటాయి. అక్కడ అన్ని కూడా ఓన్లీ క్లోత్స్ ఉంటాయి ఎక్కువగా. సో అక్కడికి వెళ్తున్నాం. యాక్చువల్గా ఈ చుట్టుపక్కల ఉన్న స్టోర్స్ అన్నీ కూడా లాస్ట్ లేబర్ డేకి అండ్ బ్లాక్ ఫ్రైడేకి ఆల్రెడీ మనం వీడియో తీసుకున్నాము. కావాలంటే అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు ఈ స్టోర్స్కి అంతా వద్దు, వేరే స్టోర్స్కి వెళ్దాం, కొత్త స్టోర్స్కి. ఈ అవుట్లెట్ మాల్స్లో ఏంటంటే నార్మల్గానే ఈ బ్లాక్ ఫ్రైడేకి చాలా తక్కువ రేట్లు ఉంటాయి, అంటే డిస్కౌంట్స్ ఉంటాయి. ఈ అవుట్లెట్ మాల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. అట్లనే నార్మల్ డేస్లో కూడా బాగానే ఉంటాయి డిస్కౌంట్స్. ఈ బ్లాక్ ఫ్రైడేకి ఇంకా ఎక్కువ. ఈ అవుట్లెట్ మాల్ పేరు శాన్ మార్కోస్ ప్రీమియం అవుట్లెట్స్. ఇవి ఇక్కడ ఉంటాయి మొత్తం పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అట్లనే మేము ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాం, దీని వెనకాల ఇక్కడికి. ఈ రోడ్డు క్రాస్ చేయడానికి కూడా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. రండ్రా. ఇక్కడున్న అవుట్లెట్ మాల్ పేరు శాన్ మార్కోస్ ప్రీమియం అవుట్లెట్స్. ఇక్కడ మళ్ళా టాన్జర్ అవుట్లెట్స్. ఇది ఇందులో మొత్తం మనకి ఈ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళాల. మనము అక్కడ నుంచి ఎంటర్ అయ్యి ఇట్లా వచ్చినాము. ఇక్కడ బిల్డే బేర్ ఉంది. ఇది మాకు సంబంధం లేదు, ఎందుకంటే పిల్లలది ఇది. మళ్ళీ వీళ్ళు లోపలిపోతే అంతే.
ఇది వచ్చేసి హాలిస్టర్ ఉంది, అట్లనే కెల్విన్ క్లైన్ ఉంది ఇదా, ఇంకా అట్లనే ఏవో ఉన్నాయి, లీవైస్, టిల్లూస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడికంతా కూడా ఇప్పుడు వెళ్ళాలి. ఫస్ట్ ఈ హాలిస్టర్కి వెళ్దాం. ఇందులో మామూలుగా అయితే జెంట్స్కి బాగుంటాయి, ఉమెన్ కూడా బాగుంటాయా? ఈ స్టోర్ చూడండి చాలా బాగుంది. నార్మల్ స్టోర్స్ కన్నా ఇక్కడ చాలా పెద్దగా ఉండి చాలా బాగుంది. మామూలు హాలిస్టర్ ఇంత పెద్దగా ఉండదు కదవే, మామూలు మాల్స్లలో ఇంత పెద్దగా ఉండదు హాలిస్టర్. చాలా బాగున్నాయి. సరే డిస్పర్స్, ఎవరు మీరు? ఇందులో బాగా వెతికిన తర్వాత ఒకటి కూడా దొరకల. దీంట్లో చాలా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఒకటి దొరకలేదు. ఈ స్టోర్ వైడ్ 30% ఆఫ్ అంట. ఇందులో చిన్నపిల్లలు బాగా దొరుకుతాయంట. హనీగాడ్ వెళ్తుంది, కాకపోతే హనీగాడ్ చిన్నపిల్ల కాదు కదా. ఇందులో అన్నీ 40% ఆఫ్ అంట, ఎవ్రీథింగ్. ఇవన్నీ కూడా అది బాగుంటుందన్నా పింక్ది, న్యూయార్క్, కాకపోతే మనం టెక్సాస్లో ఉన్నాం కదా. బాగా అయితే ఇందులో కూడా హనీగాడు చాలా ట్రై చేసింది, కాకపోతే ఏవి నచ్చలేదు కదా. ఆ జీన్స్ ఏవో పూల పూల జీన్స్ ఉన్నింది, అది ఫస్ట్ నచ్చింది, దాని తర్వాత నచ్చలా. ఇప్పుడు లీవైస్కి ఇది, ఇప్పుడు లీవైస్కి వెళ్తున్నాం. వద్దా? ఫస్ట్ మీ బ్యాగ్స్ కానీ అట్లాంటివి ఏమి వద్దా మీకు? అక్కడ ఉందిలే, ఇక్కడ షాప్ ఉందంట. ఏం షాపు? ఇప్పుడు H&Mకి వెళ్ళాలంట వీళ్ళు. H&Mలోన దొరకాలా అని కోరుకుందాం, ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఏరా ఎవరు లేరు కదా జనాలు, ఆఫర్ లేవనుకుంటా. ఇక్కడ కూడా అంత సీన్ ఉన్నట్లేదు. డిస్కౌంట్స్ అయితే ఎక్కువ ఏం లేవు, కొన్ని అయితే 30% ఉన్నాయి, ఇంకా రిమైనింగ్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. సో ఇక్కడంతా టైం వేసుకుందాం. నేను నార్మల్గా ఉన్నప్పుడు మనం అక్కడ మన ఇంటి దగ్గరే తీసుకోవచ్చు కదా. బ్యాగ్స్ కానీ అట్లాంటి తీసుకుందాంపా. ఏమి నీకు కూడా దొరకలేదా? అదే ఆ బ్యాగ్స్ అన్నీ కూడా అయిపోతాయి. ఇవన్నీ వద్దు, ఇవన్నీ క్లోజ్కి మళ్ళీ చూసుకోవచ్చులేనన్నా, పెద్ద డిఫరెన్స్ రాదు. పోదాంపా, బ్యాగ్స్ దగ్గర పోదాం ఫస్ట్. ఇక్కడైతే మన ఇండియన్స్ చాలా మంది వస్తున్నారు, అంటే షాపింగ్ వస్తున్నారు, చాలా మంది కనిపిస్తున్నారు. ఎక్కువగా స్టూడెంట్స్ ఉన్నారు, అంటే ఇట్లాంటి స్టూడెంట్స్ అనమాట. ఈయన ఇందాక మాట్లాడుతున్నారు మనతో కనిపించి. ఏం పేరు? దినేష్. హైదరాబాద్. చాలా రోజుల నుంచి మన వీడియోస్ చూస్తున్నారంట. మా ఇంట్లో అందరూ మీకు పెద్ద ఫ్యాన్స్. ఎవ్రీడే మార్నింగ్ 9 o'clock చూడాల్సిన వ్లాగ్. అవునా? స్టార్ట్ కాదు అసలు. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ హైదరాబాద్, ఇక్కడ ఇప్పుడు మాస్టర్స్ చేయడానికి వచ్చినారా? ఓకే, ఫస్ట్ ఇయర్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్. వీళ్ళు ఇక్కడ టోరీ బుష్కి వెళ్ళాలంట. దీంట్లో అయితే ఫుల్ క్యూ ఉంది. వీళ్ళు ఇక్కడ నిల్చుకున్నారు. ఇదంతా వెళ్ళిపోయి మళ్ళీ లోపలికంతా వెళ్ళిపోయి అక్కడికి పోవాలి లోపలికి. అన్నిటికన్నా ఇదే ఎక్కువ క్యూ ఉంది ఇక్కడంతా. లాస్ట్ ఇదేనా షాపు? ఎక్కడికి పోదాం? మైకిల్ కోర్స్ కూడా. అక్కడైతే ఎక్కువ లేరు, జనాలు లేరు. ఇక్కడంతా మొత్తం అన్ని స్టోర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మొత్తం అన్ని స్టోర్స్ ఉన్నాయి ఇక్కడంతా కూడా. లాస్ట్కి మన టర్న్ అయితే వచ్చేసింది, చాలాసేపు నిల్చుకున్నాం. ఇక్కడ చూడండి, మొత్తం జాతర జరుగుతూ ఉంది ఇక్కడ నా బ్యాగ్స్. ఇక్కడ ఈ బ్యాగ్స్ బాగున్నాయంట, ఇవన్నీ కూడా. ఇక్కడ వచ్చేసి 50% ఆఫ్ ప్లస్ ఎక్స్ట్రా 20% అన్నారు. 50 ప్లస్ 20నా? 50 ప్లస్ 20 అంటే 70%. షూరా? ఓకే, అవునే. 50 ప్లస్ 20 అని రాసినారు లేడు. స్టోర్ వైడ్ 50% ప్లస్ 20% ఆఫ్ అంట, దాదాపు 70% ఆఫ్.
ఇక్కడంతా వీడియోస్ తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, చాలా జనాలు ఉన్నారు, కొడతారు ఇంకా వీళ్ళు వీడియోస్ తీసుకుంటే, ఫొటోస్ తీసుకుంటా ఉంటే. అంతా అడ్డం అడ్డం లాగా అనుకుంటున్నారు. నిల్చుకోవడానికి అడ్డము, ఇంకా నిల్చుకోవడానికి ఇక్కడ ప్లేస్ లేదు. దాదాపు ఇవన్నీ కూడా $600-700 అట్లా ఉన్నాయి. ఆఫ్టర్ డిస్కౌంట్ $200కి $300కి అట్లా వస్తున్నాయి. ఇదే బాగుందా? ఓకే, ఇది ఒకటే అంతే, ఇది కూడా బాగుంది. ఇక్కడంతా కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఇంకా మార్నింగ్ వచ్చింటే ఇంకా చాలా దొరికేటివేమో. చూడండి ఇప్పటికైనా కూడా ఫుల్ జనాలు అంతా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే వీళ్ళు ఇవి సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నారు, మళ్ళీ వెళ్ళిపోతాయని. ఇవి 3 సెలెక్ట్ చేసుకున్నారు, దీంట్లో 2 తీసుకుంటారంట. 2 కావాలి కదా, జిన్నుకు ఒకటి, ప్రతికి ఒకటి, 2 కావాలంట ఈ 3 ఇంకా లోకి పోయి చూద్దాం. మార్నింగ్ వచ్చింటే ఇంకా బాగుంటా ఉండే, 70% ఆఫ్ అంటే బాగుంటుంది. చాలా మటుకు అయిపోయి ఉంటాయి వాటికి, ప్రాబ్లం లేదా, చూద్దాం దా. వాచ్ లేనా బాబా, వాచ్. ఇవి తీసుకున్న తర్వాత కూడా ఇక్కడ బిల్డింగ్కి చాలా పెద్ద క్యూ ఉంది. ఇక్కడే షూ కూడా ఉన్నాయి, దానికి పెద్ద క్యూ ఉంది. ఆ క్యూలో వెళ్దామా వద్దా అని ఆలోచిస్తుంది జున్ను. ఇక్కడ నుంచి చూడన్నాను, ఒకవేళ నీకు ఏదైనా కొంచెం బాగున్నట్టు అనిపిస్తే క్యూలో నిల్చుకోవచ్చు. ఇదే క్యూ అంతా. శాండిల్స్ బాగున్నాయా? ఏ శాండిల్స్ ఇవా? వైట్ వ్యా, రెడ్ వ్యా? ఈ శాండిల్స్ ఏవో బాగున్నాయి అంటూ ఉంది, కానీ అక్కడ పోయిన తర్వాత బాగాలేకపోతే ఇంతసేపు లాస్ట్ వరకు ఉంది క్యూ. వీళ్ళు దాదాపుగా ఒక 15 minutes లైన్లో నిల్చుకున్నారు, ఇంకా హాఫ్లోనే ఉన్నారు. ఈ లైన్ అంతా వెళ్ళిపోవాలా, అక్కడికి పోవాలా వీళ్ళు. అట్లనే వీళ్ళు ఇవి చెప్పులా, షూనా? హీల్స్ ఏదో జున్ను తీసుకుపోయింది, ఇంటికి పోయిన తర్వాత చూద్దాంలే అది. ఇప్పుడైతే కొంచెం బిజీగా ఉన్నది. అట్లనే ఇక్కడ క్యూ ఉంది, ఇంకా ఆల్రెడీ ప్రతి క్యూలో ఉంది. వెళ్ళిపోదాం, ఇంకా చెక్అవుట్ చేసేసుకొని వెళ్ళిపోదాం. చెక్అవుట్ కూడా అయిపోయింది. హనీగానికి అయితే ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకోలేదు, వేరే చోట కొనియాలి. డన్. లోపల అంతలో ఉంది, ఫుల్ జనాలు. ఇక్కడ బయట కూడా చూడు, ఇంకా ఫుల్ ఉన్నారు జనాలు. హాయ్ సార్. ఆ స్టోర్లోనే దాదాపుగా అంటే ఒక 1.5 hour ఉన్నాం. 1.5 hour కాదు, 2 hours ఉన్నాము. అట్లే మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారు, చాలా మంది. నేను మాట్లాడుకుంటా ఉన్నాను, వీళ్ళు చూస్తే షాపింగ్ చేసుకుంటా ఉన్నారు. ఒక బ్యాగ్, ఒక షూ కొన్నాము, హీల్స్ ఏవో తీసుకున్నారు, అది ఇంటికి పోయిన తర్వాత చూద్దాము. ప్రస్తుతానికైతే మళ్ళీ ఎక్కడికి? కోచ్ అంట. ఇప్పుడు హానిగానికి ఏం తీసుకోలే, నేనేం తీసుకోలే. ఇప్పుడు మా ఇద్దరికి చూడాలి. ఇక్కడ సిటిజన్ ఉంది, వాచ్లు ఇవైతే వద్దు. ఇక్కడ కేట్స్ ప్యాడ్ ఉంది, ఇది కూడా వద్దు. ఇంకోటి ఏది? కోచ్ ఒకటి పోవాలి ఇప్పుడు. ఇంకా లాస్ట్ ఇది ఒకటే. ఆ సైడ్ ఉంది కోచ్. చలి ఎక్కువైపోయింది. లాస్ట్ స్టోర్ ఇదేనన్నా, ఓకేనా? ఏది? ఇంత చలి, ఇంత నైట్ అయినా కూడా అందరు జనాలు అయితే ఇంటికి పోవడం లేదు, చూస్తూనే ఉన్నారు. బాగుందా? మంచి డీల్ కదా అవి, ఎప్పుడు చూడలేదు. 70% అనేది అక్కడ ఆ స్టోర్ లో. షూ కూడా బాగున్నాయి అంత. మనం వెళ్ళాలనుకున్న కోచ్ స్టోర్ ఇదే, కాకపోతే మొత్తం పెద్ద క్యూ ఉంది. ఇంకా పోవాలంటే ఉండాల్సిందే, చాలా పెద్దగా ఉంది. ఉంటావా? చూద్దాం, మూవ్ అవుతే తొందరగా. లైన్ అయితే కొంచెం ఫాస్ట్ గానే మూవ్ అవుతా ఉంది. వీళ్ళు చూడు మధ్యలో దూరుతున్నారు. లాస్ట్ మన టర్న్ వచ్చేసింది. ఈ స్టోర్ లో అయితే అంతమంది ఏం జనాలు లేరు. లోపల అయితే కొంతమంది వెళ్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా బ్యాగ్స్ చూడడమే కదా, బ్యాగ్స్ ఇక్కడ జ్యువెలరీ కూడా ఉంటుందా? చెప్పులు అవన్నీ కూడా ఉన్నాయి. హనీగానికి మెయిన్ ఇక్కడ క్రిస్మస్ ట్రీ చాలా బాగుంది, ఇక్కడ పెట్టినారు. మళ్ళీ ఉంది, కలర్ఫుల్గా ఉంది. నువ్వు కూడా బాగా సెట్ అయినావురా డ్రెస్. హనీగానికి బాగా సెట్ అయింది. పక్కరావే నువ్వు కాదు నన్ను, నీ కాదు అనింది జిడ్డు నన్న. నువ్వు హనీగానికి ఫోటో కావాలంటే ఇక్కడ పోనన్నా. హనీగానికి ఫోటో
ఇన్స్టాలో పెట్టరా ఓన్లీ నీ డ్యాన్స్ ఒకటే పెట్టుకుంటున్నావు ఇన్స్టాలో హనీ కానీ ఫోటో పెట్టుకోవడం లేదు నీ ఫోటో పెట్టుకోమన్నా ఈరోజు ఓకేనా ఇక్కడ కూడా బ్యాగ్స్ $200 $190 అట్లా ఉన్నాయి కాకపోతే ఇక్కడ వచ్చేసి ఓన్లీ 25% ఆఫ్ ఉన్నాయి అక్కడైతే 70% ఉంది ఇక్కడ 25% మాత్రమే కాకపోతే రేట్ అయితే తక్కువే ఉన్నాయి కదా 190 ఉంది దానిపైన $20 ఐ మీన్ 25% ఆఫ్ ఇక్కడ ఉన్నాయి కానీ బ్యాగ్స్ అన్నీ కూడా ఇవి అంత బాగాలేవు ఇంతకుముందు పోయినా చూడు ఏం స్టోర్ ఇంతకుముందు పోయినది మనము టోరీ బుష్ ఆ టోరీ బుష్లో అయితే చాలా బాగున్నాయి కాకపోతే ఇక్కడ రేట్ తక్కువే ఉన్నాయి ఇవి కదా బాగాలేవా కానీ లాస్ట్ ఇయర్ జున్ను తీసుకుంది ఇక్కడ ఇప్పుడు హనీగా తీసుకుంటుందంట అది బాగాలేదు నాన్న చిన్నగా ఉంది ఇది వేసుకో ఇది నువ్వు వేసుకున్నట్లు లేదు ఎక్కడుంది లోపల వేసుకుంటే కనిపించాలా వద్దావే ఇక్కడైతే హనీగాడు ఇది తీసుకోయింది ఈ పర్స్ అంటారా వాలెట్ అంటారా పర్సేనా పర్స్ ఇది తీసుకోయింది ఇది $80 $150 ఇది ఉండేది 80 ఏమో వచ్చింది $80 $200 $280 దాదాపు $280 ఉండేది $80 వచ్చింది అంటే $280 అంటే 23,000 అవుతుంది అట్లాంటిది మనకు 7,000 వచ్చింది $80కి ఇవి $450 అంట దీనిపైన అయితే ఆఫర్ లేదు 450 అంటే దాదాపుగా అంటే 35 నుంచి 37,000 37,000 దీనిపైన ఆఫర్ ఉంటే బాగుండేది ఇవి బాగున్నాయంట పదేనా ఇంకా చెక్అవుట్ చేసుకొని వెళ్ళిపోదాం వెళ్దామరా చెక్అవుట్ కూడా అయిపోయింది ఇంకా హనీగానికి కూడా అయిపోయింది ఇంకా సాటిస్ఫై ఇప్పుడు అంత సీన్ లేదు ఇంకా నైకీ స్టోర్కా నాకేం వద్దులేబ్బా నాకేం అవసరం లేదు మీ ముగ్గురు తీసుకున్నారు నాకైతే ఏం కొనిలేదు ఎక్కడ వాచ్ ఏం అవసరం లేదురా ఇంకా అన్ని స్టోర్స్ అయిపోయినాయి ఇంకా లాస్ట్ వీళ్ళు నైకీకి ఒక్కటే వెళ్ళాలంట వీళ్ళు ముగ్గురు అయితే తీసుకున్నారు నాకైతే ఇంతవరకు ఏమీ తీసుకోలేదు ఏమీ దొరకలేదు చూడలేదు కూడా వీళ్ళు అంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు సో ఇప్పుడు నైకీ స్టోర్కి ఒక్కటే వెళ్ళిపోయి పోదాము చలి ఎక్కువ అవుతా ఉంది ఆకలి ఎక్కువ అవుతా ఉంది నిద్ర ఎక్కువ అవుతా ఉంది అన్నీ అవుతున్నాయి ఈ స్టోర్కి అయితే చూడండి ఫుల్ క్యూ ఉంది పెద్ద క్యూ ఉంది ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు సో ఇప్పుడు పోయే ఓపిక అయితే లేదు అందుకోసమని ఇంకా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం కనిపించిందారా ఎక్కడ అంత దూరం ఉందా ఓకే టైం 7:30 అనుకున్నాను 8 o'clock అయింది ఇది 9 వరకే అంట 9కి క్లోజ్ అంట మనం ఇంటికి పోయేటప్పుడు 9 అవుతుంది 1.5 hour అవుతుంది యాక్చువల్గా అంటే 9:30 అట్లా అవుతుంది చలి కూడా విపరీతమైన చలి అన్నా మీరు పక్కా తీస్తే నేను వెళ్ళిపోతా ఇంకా చుట్టుపక్కల ఉండను ఇక్కడ నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా ఈ చుట్టుపక్కలకి రామన్నా వదిలేస్తా ఇప్పుడు అన్న వదిలేసినాడులే థ్యాంక్స్ అను ఇప్పుడు టైం 9:30 అయింది ఇప్పుడే ఇంటికి వచ్చినాము వచ్చేటప్పుడు అయితే ఏం ట్రాఫిక్ అయితే లేదు పోయేటప్పుడు చాలా ఉన్నింది ఇప్పుడైతే ఈజీగా వచ్చేసినాం ఈ రోజు అయితే మేము ఎక్కువ స్టోర్స్ కి అయితే తిరగలేదు కాకపోతే కొన్ని స్టోర్స్ తిరిగి కొన్ని తీసుకున్నాము టోరీ బుష్ లో అయితే ఇవి 2 తీసుకున్నారు ఇది ఫస్ట్ మమ్మీ చూపిస్తా ఇది బ్యాగ్ మమ్మీ బ్యాగ్ ఇది ఈ బ్యాగ్ ప్రతి తీసుకోయింది ఇది యాక్చువల్గా అంటే $500 అంట అంటే దాదాపు 40,000 రూపీస్ అట్లాంటిది $200 వచ్చింది దాదాపుగా 16,000 18,000 వరకు అయింది ఇది 200 ఎగ్జాక్ట్ 200 మొత్తం 199 ఓకే బాగుంది ఇది ఈ బ్యాగ్ బాగుంది అట్లనే జిన్ను వచ్చేసి షూ తీసుకోండి షూనా హీల్స్ జున్ను ఇవి తీసుకోండి ఈ చెప్పులు తీసుకోండి ఇది వచ్చేసి ఎంతరా 350 ఉండేది 140కి వచ్చింది ఓకే $350 ఉండేది $140కి వచ్చిందంట దాదాపుగా 10,000 పైనే కదా ఇది 12,000 వరకు అవుతుంది కాకపోతే ఫస్ట్ టైం తీసుకోండి ఇంత ఎక్కువ డబ్బులు పెట్టి ఇంత కాస్ట్లీవి ఫస్ట్ టైం తీసుకోండి
140 అంటే 350 కాబట్టి 140కి వచ్చింది కాబట్టి తీసుకున్నాం అంతే. Yeah, that's a really good deal. అట్లే హనీ గార్డ్ వచ్చేసి ఇది కోచ్ లో ఒక చిన్న పర్స్ తీసుకోవాలి. Yeah. ఇది చైన్ మారుస్తానండి. చైన్ మార్చాలి, చైన్లకి చైన్ ఉందంట. Because I feel like this is too low right now. అవునా? ఓకే. అదెంత? $80. 80. Oh, ఇదా. $80 అనుకుంటాను. It was originally $280, now it's $80. $280 ఉండేది $80 అంట. బాగుంది ఇది. సో ఓన్లీ ఇవి 3 మాత్రమే తీసుకున్నాం ఈరోజు. ఇవి మాత్రమే కాదు, యాక్చువల్గా అంటే ఆన్లైన్లో ఈసారి చాలా తీసుకున్నాము. అవి ఏవేవి అనేది రేపటి నుంచి నేను చెప్తాను. ఆన్లైన్లో ఆల్రెడీ మేము మార్నింగే మొత్తం షాపింగ్ చేసుకొని అక్కడికి పోయినాం అనమాట. అవన్నీ కూడా ఒక్కొక్కటే రేపటి నుంచి డెలివరీ అవుతాయి. అవన్నీ కూడా ఏంటివి అంటే ఇంటికి సంబంధించినటివే, పెద్ద పెద్దవే, అవి ఇంటికి సంబంధించినటివే కొన్నాము. సో అవన్నీ కూడా రేపటి నుంచి చూపిస్తాను, అంటే రేపటి నుంచి వస్తాయి అనమాట, అవి చూపిస్తాను. అట్లనే రేపు సాయిబాబా మేళా ఉంది. సో సాయి మేళాకి మేము రేపు మధ్యాహ్నం నుంచి ఆ టెంపుల్ దగ్గరికి పోవాలా. మామూలుగా ఎవ్రీ ఇయర్ బాగా జరుగుతుంది కదా, సో అక్కడికి వెళ్ళాలా. ప్రస్తుతానికైతే అది విషయము. వీళ్ళందరూ చాలా సాటిస్ఫై అనమాట, చాలా హ్యాపీగా ఉన్నారు. ముగ్గురికి దొరికినాయి, నాకైతే ఏమీ దొరకలేదు. ఏమి వీళ్ళు తీసేయాలన్న ఫీలింగ్ కూడా లేకుండా ఉండే వీళ్ళకి. ఏమైనా కావాలని ఒక్కసారి కూడా అడగలేదు వీళ్ళు. సో ఇంకేం చేయలేము. రేపటి నుంచి నావి కూడా వస్తాయిలే, అప్పుడు చెప్తా. సో ప్రస్తుతానికి అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye.